ఒక గ్రామంలో పెద్ద అడవి ఉంది. ఆ అడవిలో పెద్ద నది ఉంది. అటువైపుగా వెళ్తున్న బాటసారిని చూసి సింహం మిత్రమా అని పిలుస్తుంది. బాటసారి అటు ఇటు చూస్తాడు, ఎవ్వరూ కనిపించదు. మిత్రమా ఇక్కడ నేను సింహాన్ని చూసిన బాటసారి ఒక్కసారిగా భయపడతాడు. ఇది చూసిన సింహం భయపడకు, నీలాంటి గొప్ప వాళ్ళకి ఈ కడియాన్ని ఇవ్వాలి అని అనుకుంటున్నాను అని అంటుంది. బాటసారి ఆ కడియాన్ని చూస్తాడు, మెరుస్తుంది, ఖచ్చితంగా బంగారమే, అనుమానమే లేదు. కానీ ఈ బంగారం కోసం ఈ సింహం దగ్గరికి మనం వెళ్ళలేం కదా, మన ప్రాణాలు పోతాయి అని అనుకుంటాడు. మరో పక్క బంగారం కనిపిస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు ఈ బాటసారికి. నన్ను చూసి భయపడటంలో తప్పు లేదు. నేను యవ్వనంలో ఉన్నప్పుడు ఎందరినో తిన్నాను, ఎన్నో తప్పులు చేశాను, ఎంతో పాపాన్ని మూటగట్టుకున్నాను. ఈ కడియాన్ని నీలాంటి పుణ్యాత్ములకిచ్చి నా పాపాన్ని కడిగేసుకోవాలనుకోవడమే నా తాపత్రయం. బాటసారి అయినా భయపడుతున్నాడు. సింహం ఇలా అంటుంది, ముసలిదాన్ని, పళ్ళు లేవు, ఓపిక లేదు, శక్తి నశించింది, పరిగి పెట్టలేను, ఎగరలేను, పళ్ళు తిని బతుకుతూ ఉన్నాను. నువ్వు ఆలోచించొద్దు, ఆ నదిలో స్నానం చేసి నీ పవిత్రమైన చేతులతో ఆ కడియాన్ని తీసుకో అని అంటుంది. పాపం, తను చెప్పే లక్షణాలన్నీ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి. పైగా మిత్రమా అని పిలుస్తుంది. తన పాపాల్ని పోగొట్టుకోవాలి అనుకుంటుంది. అంటూ నడుస్తూ ఉండగా బురదలో దిగిపోతాడు. తను బురదలోంచి బయటికి రాలేడు, భయపడతాడు, ప్రార్థిస్తాడు, రక్షించండి అంటూ పెద్ద పెద్ద కేకలు వేస్తాడు. ఈ సింహం అడుగులో అడుగు వేసుకుంటూ నెమ్మదిగా వచ్చి ఒక్కసారిగా బాటసారి పైన దాడి చేస్తుంది. అతన్ని చంపుకుని తింటుంది.